నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలి అంబేద్కర్ సెంటర్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే పటేల్ తానూరు మండలంలో పెద్ద మొత్తంలో నష్టపోయిన రైతాంగం ఘనంగా ఈగ మల్లేశం జన్మదిన వేడుకలు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేత జనవాడ గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ రాళ్లతో దాడి ఇరువురికి గాయాలు భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని అంబేద్కర్ సెంటర్లో స్థానికులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. భద్రాచలం ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎల్ రమాదేవిని కీసర ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఆగ్రహించిన స్థానికులు ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఆలయ ఈవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని, గతంలో అభివృద్ధి లేక నిధులు లేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆలయానికి ఈవో వచ్చిన తర్వాత ఆదాయం గణనీయంగా పెరిగిందని నినాదాలు చేశారు. రమాదేవి ఈవో వచ్చిన తర్వాత పురుషోత్తపట్నము ఆలయ భూములపై పోరాటం చేశారని, చాలా ఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్తను ప్రక్షాళన చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఈవో బదిలీని నిలిపివేయాలని, లేకపోతే పట్టణంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. భద్రాద్రి దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో రమాదేవి గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాద్రి దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం 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 భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్న దేవస్థానం ఈవో రమాదేవి గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం వస్తున్న యాత్రికులకు మౌలిక వసతులు కల్పిస్తున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాద్రి దేవస్థానంలో పాదర్శక పనులు చేపిస్తున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాద్రి దేవాలయం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే. భద్రాచలం రామాలయం ఈవో గారు రమాదేవి గారు గత 2 సంవత్సరాలుగా ఈవోగా పరిపాలన చేస్తూ ఆలయ సిబ్బందికి కానీ అర్చకులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సౌమ్యంగా ఆమె కార్యక్రమం చేస్తూ ఉంటే, అలాంటి మహానీయురాల్ని ఈరోజు బదిలీ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము భద్రాచల వాసులుగా చాలా ఆవేదన చెందుతూ ఉన్నాము. రమాదేవి గారిని శాస్త్రంగా ఇక్కడే ఈవోగా ఉంచి భద్రాచలం రామాలయం అభివృద్ధికి తోడ్పాటునిచ్చేటట్టుగా గవర్నమెంట్ సహకరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. వర్షం తానూరు మండలంలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆదివారం కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో నష్టం జరిగింది. మండలంలోని కోలూరు, ముగిలి, మసల్గా, ఎల్వి గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పరిశీలించారు. జొన్న, మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో నేలకొరగడము, పొగాకు పంట వడగళ్ల వల్ల పూర్తి స్థాయిలో ఆకులు రాలిపోవడము, శనగ, ధనియా, పుచ్చకాయ పంటలు వంటి పంటలు దెబ్బతినడంతో తాము ఎకరానికి 30,000 నుంచి ₹1,00,000 వరకు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికంది వచ్చిన పంట ఒకే గంటలో కురిసిన వర్షానికి నష్టపోయామని కన్నీటి పర్యంతమయ్యారు.
నష్టపోయిన ప్రాంతాలన్నీ తిరుగుతూ ఎమ్మెల్యే రామారావు పటేల్ రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలవడం జరిగిందన్నారు. ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు పాటుపడతానన్నారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ శాఖ ఏడీ వీణా, బీజేపీ నాయకులు శివాజీ పటేల్, చక్రధర్ పటేల్, చిన్నారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. అతనికి మా తానూరు మండలంలో అతివృష్టి వడగళ్ల వానతోని ఇక్కడ మొక్కజొన్న, జవార్, తర్వాత రెడ్ గ్రామ్, అదేవిధంగా టొబాకో, మన ఇవన్నీ చాలా అయిపోయినాయి. దాదాపు వీళ్ళ టొబాకో ప్లాంట్ చూస్తే దానికి ఒక జీరోనే అయిపోయింది. ఎంత కష్టపడినా రైతు ₹1,00,000 ఎకరానికి ఖర్చు చేసినని చెప్తున్నాడు. వాడికి ఇలా రూపాయి కూడా రావటం లేదు. ఎందుకంటే వడగళ్ల వానతోని జవార్ ఏదైతే ఉంది, జవార్ గుడ్డ కింద పడిపోయి మన బుట్ట వచ్చిన తర్వాత దానికి ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా వర్షంతో వెళ్ళిపోయినాయి. మన హర్బరా చెన్న ఏదైతే అంటాం మనం, అవి కూడా వడగళ్ల వానతో కింద రాలిపోయి పంట చాలా నష్టమైంది. నాకు నిన్ననే తెలుసు, అక్కడ నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు వార్త అందించిండు. తక్షణమే నేను అగ్రికల్చర్ మినిస్టర్కు మాట్లాడాను. ఇక్కడ కూడా హయ్యర్ ఆఫీసర్స్కు మాట్లాడి ఎంత నష్టం, ఎంత ఎకరాల నష్టమైంది అది త్వరలో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇంకా రేపు ఎల్లుండి అసెంబ్లీ జరుగుతుంది. ఆ అసెంబ్లీ అవర్స్లో నేను ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్కు దీనికి డిమాండ్ చేస్తాను. మా నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులకు, నష్టపోయిన రైతు సోదరులకు మన ఆర్థిక సాయం అందించాలని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద నేను చర్య తీసుకొని ఏ విధంగా కానీ రైతులకు ఆదుకునే బాధ్యత నా మీద ఉందని తెలియజేస్తున్నాను. భద్రాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారిని కీసరకు బదిలీ చేస్తున్నట్లు వచ్చిన జీవోను వెంటనే నిలిపివేయాలని భద్రాద్రి ఆలయ అర్చకులు, ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం ముందు ఆలయ అర్చకులు, ఉద్యోగుల సంఘం నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఆలయ ఈవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేశారు. ఆలయ ఈవో రమాదేవి రాకముందు అంతంత మాత్రంగా ఉన్న ఆలయ అభివృద్ధి ఈవో వచ్చిన తర్వాత గణనీయంగా పెరిగిందని అన్నారు. ఆలయంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు అందుతున్నాయని తెలిపారు. ప్రసాదాల విషయంలో గతంలో అనేక వివాదాలు జరిగేవని, ఆలయ ఈవో రమాదేవి వచ్చిన తర్వాత నాణ్యమైన ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈవో బదిలీని వెంటనే ఆపకపోతే బదిలీని ఆపేంత వరకు భద్రాచలంలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తామని అర్చకులు, ఉద్యోగులు తెలిపారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఈవో గారి బదిలీ వెంటనే నిలిపివేయాలి. ఈవో గారి బదిలీ వెంటనే. ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. మన మీడియా మిత్రులందరూ కూడా దేవస్థాన ఉద్యోగ సంక్షేమ సంఘం నుండి విజ్ఞప్తి చేసేది, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా, మా దేవస్థానం సిబ్బంది అందరి తరపు నుంచి కూడా మేమేమీ డిమాండ్ చేయట్లేదు. మా విన్నపం, విజ్ఞప్తి మాత్రమే. దేవస్థాన ఉద్యోగుల తరపు నుంచి చేసేది ఏంటంటే, కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే దేవస్థాన అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది. ఎప్పుడో ఆగిపోయిన ఆన్లైన్ సేవలు కానీ, దేవస్థాన భూముల విషయాలు కానీ, ఇక్కడ పనిచేసే ఈవో గారు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఆమె లోకల్గా ఉండి, మరి భద్రాచలంలో గత రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలు కానీ మీరు ఆర్డర్లను పరిశీలించితే మరి ప్రధానంగా భద్రాచలం ఈవో గారిని మరి బదిలీ చేయడం అంటూ జరిగింది. మరి భద్రాచలం ఈవో గారు మన భద్రాచలానికి ఈవోగా మరి పాత రోజులలో కొంత డిప్రెషన్ చేసినప్పుడు కూడా ఆమె రీసెంట్గా 3 మరి 4 నెలలు అయ్యి మన రెగ్యులర్ పోస్టింగ్ చేయడం జరిగింది. మరి
ఆమె యొక్క మరి మేడం గారు మరి భద్రాచలం ఈవోగా అయినాక మరి చాలా మన భద్రాచలాన్ని ఎస్పెషల్లీ రామాలయం అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నారు. ఈవెన్ ఆమె హైదరాబాద్లో పనిచేసినప్పటికీ ఒక ఉద్యోగినిగా ఆమెకు హైదరాబాద్లో ఉన్న శాలరీ అనేది ఇక్కడ మన భద్రాచలంతో పోల్చుకుంటే హైదరాబాద్లో మనకి ఉండే హెచ్ఆర్ఏ 24% ఉంటుంది. మరి భద్రాచలం ఈరోజు 11% వచ్చి ఆల్మోస్ట్ ఆమె జీతంలో 40,000 సుమారు లాస్ అయినప్పటికీ భద్రాచల రాముడిని డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో ఆమె రావడం జరిగింది. ఆ ఆకాంక్ష నెరవేర్చే పక్షంలో ఆమె ముందుకు పోతుంది. మరి ఇటువంటి తరుణంలో మరి ఈరోజు మన భద్రాచలం ఆదాయం కూడా రామాలయ ఆదాయం కూడా ఒక నమః శ్రీమతి రామానుజాయ నమః. నేను 27 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను ఆలయంలో. ఓ 50 మంది ఈవోలను చూస్తుంటాం. అందరూ అద్భుతంగా చేశారు ఆలయాన్ని. ఇంత అద్భుతంగా చేస్తున్నా సరే ఏదో ఒక లోటుగా మీడియాలో పడుతూ ఉండేది. ఈ సంవత్సర కాలంలో మీడియాలో ఒక్క అంశం కూడా రాకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిపాలన చేసినటువంటి ఘనత ఒక రమాదేవి గారికి దక్కిందని చెప్పి మేము ఈ ఆలయ ఆస్థాన హరిదాసుగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను. ఇలాంటి చిత్తశుద్ధి గల అధికారులు ఉంటేనే ఇలాంటి ధార్మిక క్షేత్రాలు బాగుపడతాయి, హైందవ ధర్మం కూడా వృద్ధి చెందుతుంది. కనుక ఇలాంటి ఉద్యోగుల్ని ఇంకొంతకాలం కనీసం ఇంకొక 4-5 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మెకిలా పోలీస్ స్టేషన్ పరిధి జనవాడ గ్రామంలో తమ చర్చి ముందు రోడ్డు వేయకూడదని క్రైస్తవ యువకులు గ్రామ పెద్దలతో వాగ్వాదానికి దిగారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై రాళ్లతో దాడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా దొరికిన వారిని దొరికినట్లుగా అత్యంత దారుణంగా కర్రలతో దాడి చేశారని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న మెకిలా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను నగరంలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అల్లూరి సీతారామరాజు జిల్లా ఎట్టపాక మండలము గుండాల ఇసుక ర్యాంపు నుండి ఇసుక రవాణా చేస్తూ తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోకి ప్రవేశించి హైదరాబాదు పట్టణాలకు ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో బూర్గంపాడు మండలంలో సారపాక వద్ద ఇసుక లారీలను మైనింగ్ అధికారులు తనిఖీ చేపట్టారు. 11 లారీలు అక్రమ ఇసుక రవాణా గుర్తించి లారీలను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. లారీ డ్రైవర్లు ఆ లారీలను వదిలి పరారయ్యారు. ఇంత అధిక మొత్తంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న లారీలు సీజ్ చేయటం ఇదే మొదటిసారి అని తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో నేడు మండమెలిగే పండుగ నిర్వహించారు. ఆదివాసీ సాంప్రదాయాల నడుమ గిరిజన పూజారులు సమ్మక్క సారలమ్మల పూజా సామాగ్రిని శుద్ధి చేసి వారి సాంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తారు. మండమెలిగే పండుగ సందర్భంగా వనదేవతలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
నేరాల నియంత్రణతో పాటు ర్యాగింగ్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. బాధ్యతలు చేపట్టిన సిపి శ్రీనివాస్కు పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణాలను అడ్డుకుంటామన్నారు. రామగుండం మెడికల్ కాలేజీలలో ఇటీవల జరిగిన ర్యాగింగ్పై ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. నో యాక్చువల్గా ఈ విషయంలో నేను జాయింట్ సిపిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా సిబి అనంత్ గారు ఈరోజు ఎంటైర్ స్టేట్కి నార్కోటిక్ కంట్రోల్కి ఉండేవాళ్ళు. ఇప్పుడు వేరే సార్ వచ్చారు. సో దాంట్లో ఉన్నప్పుడు సార్ చాలా మెథడ్స్ చేశారు. తర్వాత కొన్ని ప్రెసిడెంట్స్ ఏర్పాటు చేశారు. ఎట్లా దాన్ని ట్రాక్ చేయాలి, ఎట్లా చాలా పట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు కూడా అక్కడ టాస్క్ ఫోర్స్ ఉంది, మేము యాక్టివేట్ చేస్తాం ఫుల్గా. ఐ నో హౌ టు కంట్రోల్ దట్. బస్ ఇప్పుడే చెప్తున్నా, ఎవరైనా కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తే మాత్రం దే విల్ బి వెరీ సివియర్ యాక్షన్ అగైన్స్ దెమ్. ఐ డోంట్ కేర్ వెదర్ హౌ మెనీ డేస్ ఐ విల్ బి హియర్, బట్ ఐ విల్ డూ టఫ్ జాబ్ హియర్. దట్స్ ఇట్. మొత్తం కరియర్ డిస్టల్లో చేయను కూడా, చేయనివ్వను కూడా. అందరికీ మా ఆఫీసర్స్ అందరికీ దెన్ దిస్ ఈస్ మై క్లియర్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్ ఇక్కడ నుంచే. సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగైన్స్ దెమ్. అండ్ ఆల్సో దోస్ వర్ ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలు చేస్తామంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఒక మెంటర్గా ఉండాలి. సీనియర్ అన్నప్పుడు మెంటర్. నాకు సీనియర్ ఆఫీసర్స్ మెంటర్గా ఉంటారు. ఇప్పుడు చెప్తాను. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ఆవరణంలో ట్రాఫిక్, రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. ఈ సందర్భంగా డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి మాట్లాడుతూ అతివేగము, అజాగ్రత్త, సెల్ ఫోన్లో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడము, నిద్రలేమితనంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సంతోష్ కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేరే వాళ్ళకు ప్రమాదం జరగడం వల్ల మనము సేఫ్ ఉండడం కాకుండా మన ఎదురుగా వాళ్ళకు కూడా సురక్షితంగా ఉంచగలుగుతాం. ఇప్పుడు మనమైనా పక్క వాళ్ళైనా ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంటుంది. స్పీడ్గానే వస్తారు, మనం సైడ్ లైన్ నుంచి స్పీడ్ వస్తాం. ఇద్దరికి కంట్రోల్ కాదు, ఇద్దరికి కూర్చుంటాం కాబట్టి ఇట్లా ప్రమాదం జరుగుతుంది. మనం చిన్న రోడ్ నుంచి మనం వస్తున్నప్పుడు ఏం చేయాలి, ఆగి కొద్దిగా స్లో అయ్యి చూసుకోవాలి. 25, 10 నుంచి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల యువకులు సరే ఎవరిదైనా ప్రాణమే. కానీ యువకులు ముఖ్యంగా చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రికి ఏ విధమైన బాధ ఉంటుంది, పెళ్ళైతే భార్య పిల్లల పరిస్థితి ఏంటిది, అన్నదమ్ముల పరిస్థితి ఏంది, అక్కచెల్లెల పరిస్థితి ఏంది అనేది మనం ఆలోచించాలి. అయితే వీటిలలో ఈ వారోత్సవాలు మనం జరుపుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని జాగ్రత్తలు పాటించి మనం రోడ్ యాక్సిడెంట్ జరగకుండా
మరణాలు సంభవించకుండా, దెబ్బలు తాకకుండా, కాళ్ళు చేతులు విరిగిపోకుండా ఉండడానికి ఈ వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. దానిలో మీరు ఏ విధంగా ఉంటే యాక్సిడెంట్స్ ను తగ్గించవచ్చు అనేటువంటి విషయం మేము మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనం వేరే రోడ్స్ పక్కకు పెడితే ఈ 75 కిలోమీటర్ల పరిధిలో ఈ 10-15 రోజులలో 20 మంది చనిపోయారు. ఆ 20 మంది కూడా సరి అయిన జాగ్రత్త తీసుకోకుండా వెహికల్స్ నడపడం వల్లనే చనిపోయారు. దీంట్లో ఎక్కువ శాతము సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యాక్సిడెంట్స్ అయి చనిపోయారు. 90% 2 వీలర్స్ అంటే ద్విచక్ర వాహనాలు, సైకిల్ మోటార్స్, స్కూటీలు ఇట్లాంటి వాటిని నడిపి యాక్సిడెంట్స్ అయి చనిపోయారు. మొన్నటికి మొన్న ఇక్కడ మన రంగాపూర్ దగ్గర పోల్కంపల్లి ట్రిపుల్ రైడింగ్ పోయింది. ఎదురుగా ఆటో వచ్చింది, ఆటో వీళ్ళు గుద్దుకున్నారు, 2 చనిపోయారు, స్పాట్ డెడ్. ఇక్కడ రంగంపల్లి నుంచి నరేష్ అనే అబ్బాయి 2 ఎక్కించుకొని వస్తా ఉంటే యాక్సిడెంట్ అయింది, అక్కడ అబ్బాయి స్పాట్ డెడ్. అక్కడ బొమ్మరాజ్పేట్ లిమిట్స్ లో రేగడి మేళారం నుంచి ఇటు పరిగి వైపు వచ్చే అతను హైదరాబాద్ పోతున్న 2 వీలర్ మీద ముందట ఒక లారీ స్టీరింగ్ అది ఫెయిల్ అయిపోయి ఆగి ఉంది, సైడ్ కే ఉంది, లెఫ్ట్ సైడ్ పోయింది, దాన్ని గుద్దుకొని చనిపోయింది. మేడారం వనదేవతల జాతరలో నేడు మండమెలిగే పండగ ఆదివాసీ పూజారులు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సాంప్రదాయాల నడుమ సమ్మక్క పూజా సామాగ్రిని శుద్ధి చేసి గ్రామ దేవతలైన బుడ్రాయికి మొక్కులు చెల్లించి ఊరు కట్టడి చేసి యాటలతో మొక్కులు చెల్లించారు. గిరిజన పూజారులు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు నేడు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారము గిరిజన పూజారులు సమ్మక్క పూజా మందిరాన్ని, పూజా సామాగ్రిని శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని బుడ్రాయి అమ్మవారికి చీర సారెతో పసుపు కుంకుమలతో అలంకరించి యాటలతో మొక్కులు చెల్లించారు. ఊరు నడుమ సొరక్కాయ బుర్ర, మామిడి తోరణాలు, నల్ల కోడి పిల్లతో కట్టడి చేసి జాతరకు విచ్చేసి మొక్కులు చెల్లించే భక్తులకు గ్రామానికి ఎలాంటి కీడు సంకించకుండా పూజలు నిర్వహించారు. నేటి నుంచి వనదేవతల జాతరకు మొక్కులు చెల్లించే భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో గద్దెల ప్రాంగణాలు భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి.
వరంగల్లులో ప్రముఖ సామాజికవేత్త రాజకీయ నాయకులు ఈగ మల్లేశం జన్మదిన వేడుకలను వారి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈగ మల్లేశం జన్మదినం సందర్భంగా వరంగల్లులోని పలు ప్రాంతాల్లో వారి అభిమానులు అనాథ వృద్ధాశ్రమాలలో అన్నప్రసాద్ వితరణ, పండ్లు పంపిణీ చేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, సుందర్ రాజు, మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు మాడిశెట్టి శివశంకర్, మాదాసి బాబు, బేతి సమ్మిరెడ్డి, వెలగందుల రవీందర్, గుప్తా, శ్యామ్ గౌడ్ మరియు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేన అమృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుక్యేత్యం ప్రజాం దదః భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయే దేవదేవతా ప్రీణాది పశ్యతి పుత్రో పశ్యతి పౌత్రో ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ఏవం విదిశాత్రం జిహ్వతే యుజేనమేవం వేద బ్రహ్మా దధాతు దీర్ఘాయుః విష్ణుః కరోతి సంపదః శివః కరోతు కళ్యాణం సర్వత్ర విజయీ భవేత్. మహద్భ్యో నమః. స్వస్తి మంత్రార్థ సత్యా సఫలా సంతుతే భవంతః శ్రీమంతో మహాంతో అనుగృహంతో వేదోక్తం పరిపూర్ణం ఆయుష్యమస్తు భవంతః శ్రీమంతో మహాంతో అనుగృహంతో ఆచంద్రార్క యజమానస్య అగస్త్య మహామణి గోత్రావధుస్య భవంతః శ్రీమంతో మహాంతో అనుగృహంతో ఆచంద్రార్క యజమానస్య ఏకవంశావృద్ధస్య భవంతః శ్రీమంతో మహాంతో అనుగృహంతో శ్రీ పద్మావతి అల్వేలింగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామినః భద్రకాళి వీరభద్రేశ్వర స్వామినః భ్రమరామ మల్లికార్జున స్వామినః దశావతారయుక్త సీతారామచంద్ర స్వామినః శ్రీ స్వయంభూమిత్రామలింగేశ్వర స్వామినః సోమేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా ఆచంద్రార్కం యజమానస్య ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్య సహిత రాజకీయ రంగేషు ఉన్నత స్థితి ప్రాప్తిరస్తుది భవంతః శ్రీమంతో మహాంతో అనుగృహంతో. ఓం శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సమస్త సన్మంగళాని భవంతు. వసంత పంచమి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిద్ధాంతి పార్థసారథి, భాస్కర యోగి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భాస్కర యోగి మాట్లాడుతూ, ఈ పాఠశాల మీ పిల్లలను దైవభక్తులుగా, దేశభక్తులుగా, మాతృభక్తులుగా, పితృభక్తులుగా తయారు చేస్తుంది అని అన్నారు. అలాంటి శక్తి ఈ పాఠశాలకు ఉంది కాబట్టి మీరంతా ఈరోజు ప్రత్యేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో 150 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్లారిటీ వస్తలేదు. దీంట్లో క్లారిటీ వస్తలేదు. దీనిలో వేసిన పంపిస్తాం. క్లియర్గా వస్తలేదు అందులో. ఇందాక ఉదయం చూసారు, రాగానే పిల్లలందరూ ఇక్కడ కూర్చొని ప్రార్థన చేశారు. యా కుందేందు తుషారహార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణావరదండ మండిత కరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిర్ధేవై సదా పూజిత సామాం పాతు
సరస్వతి భగవతి అని. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ పాఠశాలల్లో అయినా పిల్లలు ఇలాంటి ప్రార్థనలు చేసే వాళ్ళు ఎక్కడైనా మనకు కనిపిస్తారా? తర్వాత ఈ భూమికి వందనం చేయడం, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని కలిగించడం, తల్లిదండ్రుల పట్ల భక్తి ప్రపత్తులను కలిగించడం, పెద్దల పట్ల భక్తి ప్రపత్తులను కలిగించడం, దేశం పట్ల భక్తి ప్రపత్తులను కలిగించడం అనేది సరస్వతి శిశు మందిరాల యొక్క ప్రత్యేకత. మీరు మీ పిల్లల్ని పాఠశాలల్లో చేర్చినట్టయితే ఒక 2-3 సంవత్సరాల్లో ఆ పిల్లలు ఎంత చక్కగా శ్లోకాలు ఆలపిస్తున్నారో మీ ఇంట్లోకి వచ్చి ఈ చిన్న చిన్న పిల్లలు కూడా తమ బుజ్జి నోర్లతోటి. కొండపోచమ్మ సాగర్ సంగారెడ్డి కెనాల్ వద్ద హల్దీ వాగులోకి రైతులకు సాగునీళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ వాగులోకి రైతుల పంటలకు సాగునీరును విడుదల చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని చిట్టి దేవేందర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒడ్లు నాట్లేసుకొని చాలా బాగా ఉన్నాయి, పొలాలు అన్ని ఎండిపోతున్నాయి అని చెప్పేసి అందరు రైతన్నలు కూడా అందరు రావడం జరిగింది. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతాపన్న గారు, మా పార్టీ ప్రెసిడెంట్లు అందరు కూడా ఇక్కడికి వచ్చేసి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరు కూడా వచ్చేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టులు కట్టి ప్రాజెక్టులు నిండా నీళ్లు ఉన్నాయి, కనీసం నువ్వు గేట్లు లావడానికి కూడా నీకు ఇబ్బంది అవుతా ఉంది అంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ కొండపోచమ్మలో చాలా నీళ్లు ఉన్నాయి. కంపల్సరీగా రేపే మీరు ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఈ ధర్నా కోసం అన్న మీరు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా రేపు హల్దీవాగులకు నీళ్లు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ 2-3 రోజులలో కనుక మీరు హల్దీవాగులకు నీళ్లు ఇవ్వకపోతే 10 రోజులకు ఇడిచినా కానీ వేస్ట్ అయితే, ఎందుకంటే పొలాలు ఎండిపోయిన తర్వాత ఆ పొలాలు కూడా ఎందుకు పనికిరావు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఒక రైతే కాబట్టి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు నీళ్లు 2 రోజులలో ఇవ్వాలని. ఇంతకు ముందుకైతే మేము హరీష్ అన్నకు ఫోన్ చేసి ఆ ఫోన్లోనే హరీష్ అన్న అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉండే, హల్దీవాగులో నీళ్లు కావాలంట, మా గజ్వేల్ ప్రజలకు రైతులకు అందరూ కూడా నీళ్లు కావాలంటే నీళ్లు కాలువలు ఇప్పండి అని చెప్పేసి ఇమీడియట్ గా చెప్తా ఉండే. మేమే ఇక్కడ ధర్నాకు వచ్చినంత సేపట్లో మేము వచ్చి కాలువలు ఇప్పుకున్న రోజులు కూడా చాలా రోజులు ఉండే. కాబట్టి మీరు కనుక చేయకపోతే ఒక 2-3 రోజులలో ఆ పని మేము మళ్ళీ చేయవలసి వస్తుందని మీకు హెచ్చరిస్తూ సెలవు. బైంసా పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సోయం బాపురావు హాజరై మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి మొదలయ్యే బీజేపీ బస్సు యాత్రను నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన ప్రకారం 20వ తేదీ రోజు అమ్మవారి దర్శనం చేసుకొని బైంసా పట్టణంలో బహిరంగ సభ పెట్టాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అనేది నేను ఒకటే కోరుకుంటున్నాను, 17th 18th ఏదైతే ఢిల్లీలో ప్రోగ్రాం ఉంది నేషనల్ మీటింగ్ గురించి, దయచేసి మాకు అల్లకెళ్ళి ఎగ్జామ్షన్ చేసి ఈ ప్రోగ్రాంకు నాకు సక్సెస్ఫుల్ చేయడానికి పర్మిషన్ లేదని గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి చెప్తున్నాను. అదేవిధంగా ఏదైతే మనం ముద్దోల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో 24,000 మెజారిటీతో మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తున్నాం. చాలా సంతోషకరం. 75 సంవత్సరాల నుంచి మనం కలవాలనుకుంటున్నాం. ఇక్కడ మన నలుగురు మండల అధ్యక్షులు, దాంతోపాటు మిగతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మిగతా విషయాలన్నీ కూడా మళ్ళొక రోజు కూర్చొని అన్ని విధాలు కూడా మనం చర్చించుకుందాం. కానీ రాబోయే రోజులలో ఏదైతే 20 తారీఖు నాడు బస్సు యాత్ర బాసర్ నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ బస్సు యాత్రను ఏ విధంగా విజయం చేద్దామనే దాని విషయంలోనే ఎక్కువగా మనం ఫోకస్ చేసి దాన్ని ఏ విధంగా చేయాలనేది ఆలోచిద్దాం. ముఖ్యంగా శాసనసభ్యులు గారు రామారావు పటేల్ గారు చెప్పినట్టుగా
16 మేము ఢిల్లీకి పోవడం జరుగుతుంది, 16 ఆ తర్వాత 17, 18 2 రోజులు అక్కడే సమావేశం ఉంటుంది. మళ్ళీ మేము 19 నాడు రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం బహిరంగ సభ అనేది కొంచెం ఇబ్బందిగా అయ్యే అవకాశం ఉన్నది. తప్పనిసరిగా దీన్ని కూడా మేము పార్టీ దృష్టిలో తీసుకుపోయి మరి బహిరంగ సభ కాకుండా ఒక ఏదైతే రోడ్ షో చేయడానికి ప్రయత్నం చేయడానికి పార్టీకి సూచనలు ఇస్తాం. అవసరం ఉంటే మళ్ళా, ఎందుకంటే గతంలోనే మనము ఎక్కడ జరగని విధంగా అంటే నిజంగా పాదయాత్ర అనేది ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర చేసి పాదయాత్ర పోతే 1 అవర్ చూసిండు అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి మనం భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలి. అంబేద్కర్ సెంటర్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు. అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే పటేల్. తానూరు మండలంలో పెద్ద మొత్తంలో నష్టపోయిన రైతాంగం. ఘనంగా ఈగ మల్లేశం జన్మదిన వేడుకలు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందచేత. జనవాడ గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. రాళ్లతో దాడి, ఇరువురికి గాయాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.